హలో గాయ్స్, మీకు తమ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మేము ఈరోజు ఎక్కడికి వచ్చామనేది. సో ఇట్స్ యాదగిరిగుట్ట టెంపుల్ అనమాట. సో మేము వచ్చేసరికి మార్నింగ్ 9 అయిందనమాట. సో స్పెషల్ దర్శనం టికెట్స్ ఇంకా 10 o'clock అన్నారు. సో దానివల్ల చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఈవెన్ దర్శనం కూడా మళ్ళీ 10కి స్టార్ట్ అవుతుంది అన్నారు, 8కి అంతా ఎండ్ అయిపోయి. సో ఇంక అలా కూర్చొని ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నాం అన్నమాట. సో అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే టెంపుల్ చూస్తే ఇదివరకు పైన కొండ మీదనే అన్నీ ఉండేవి. అండ్ ఈవెన్ అకామిడేషన్ కావచ్చు ఏదైనా. కానీ ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ టెంపుల్ మాత్రమే పైన మనకు కొండ మీద ఉంటుంది. మిగతా అవంతా పార్కింగ్, ఎవ్రీథింగ్, అకామిడేషన్, స్టేయింగ్ అంతా, షాప్స్ వగేరా అన్నీ కింద ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందంటే టెంపుల్. మన తెలంగాణలో ఉన్న టెంపుల్స్లో ఇంకా ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్లీ కన్స్ట్రక్టెడ్ టెంపుల్ అని చెప్పొచ్చు. ఇది చూసుకుంటే కింద వ్యూ అన్నమాట. పైనుంచి మన కొండపై నుంచి చూసుకుంటే చూడండి అక్కడ ల్యాండ్స్కేప్, ఈవెన్ అవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, ఏది చూసుకున్నా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ కన్స్ట్రక్షన్ అనమాట. మొత్తం స్టోన్ స్కల్ప్చరే ఉంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు బ్రహ్మోత్సవం ఏదో నడుస్తుంది. సో ఇక్కడ కొద్దిసేపు ఒక ½ hour స్పెండ్ చేసాం మేము. ఈ బ్రహ్మోత్సవం అయ్యగారులు పూజ కార్యక్రమాలు అవి ఇవి జరుగుతున్నాయి. సో అక్కడ ఒక ½ hour స్పెండ్ చేసాము. అండ్ లోపలికి ఫోన్లు అలౌ లేదు కదా లోపల మనం తీసుకెళ్ళడానికి. బట్ లోపల అయితే ఇంకా చాలా బాగుంది. మీరు చూసుకుంటే ఎవరైనా సరే ఒక్కసారి విజిట్ చేయండి, మీకే అర్థమవుతుంది లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో టెంపుల్. అండ్ ఈవెన్ ఇప్పుడు మనము పైకి వెళ్ళడానికైనా కిందికి రావడానికైనా మనకి బస్ ఫెసిలిటీ అని ఉంటుంది. ఫ్రీ బస్ అనమాట అది. కొండపై నుంచి కొండ కింది నుంచి పైకి వెళ్ళడానికి కానీ, పైనుంచి కిందికి రావడానికి కానీ. అండ్ రోడ్స్ కూడా చాలా స్పేషియస్గా అండ్ ఈవెన్ ఏంటంటే నీట్గా క్లీన్గా ఉన్నాయి. కావాల్సిన చోట అంతా బ్రిడ్జెస్ కట్టేసుకుంటూ వెళ్ళిపోయారు. మీరు చూసుకుంటే మీకు కనబడుతున్నది, బ్రిడ్జెస్ కట్టేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ ఈవెన్ ఆ ప్లాంటేషన్స్ కావచ్చు, గ్రీనరీ మెయింటెనెన్స్ కావచ్చు, అంతా చాలా బాగా కేర్ తీసుకున్నారు కన్స్ట్రక్షన్ టైంలో. సో ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో. అండ్ ఈవెన్ పాసిబుల్ ఉంటే కామెంట్ కూడా చేయండి. బాయ్.